ఇక ఖమ్మం నియోజకవర్గ పోలింగ్ సరళికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ ముగిసింది. 4 గంటల వరకు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 5 నియోజకవర్గాల్లో పోలింగ్ 4 గంటలకు ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంట్లోకి వస్తాయి. అదేవిధంగా భద్రాచలం, పినపాక, ఇల్లెందు ఈ 3 నియోజకవర్గాలు మహిబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఈ 5 నియోజకవర్గాల్లో కూడా కాసేపటి క్రితం పోలింగ్ కూడా ముగిసింది. ఎవరైతే పోలింగ్ కేంద్రంలోకి సాయంత్రం 4 గంటల లోపు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారికి మాత్రం ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్నారు. వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాల పరిధిలో చూస్తే దాదాపు 62%కు పైగా పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు చూస్తే అంటే ఇంకా లోపల కేంద్రాల్లో ఉన్న ఓటర్లు ఎక్కువగానే ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. స్థానికంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత కొంత ఎండ తీవ్రత తగ్గిన తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు మళ్ళీ రావడం మొదలుపెట్టారు. దీంతో పోలింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికార యంత్రాంగం భావిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో ఎన్నికల సంఘం నియోజకవర్గాల్లో 4 గంటల వరకు పోలింగ్కు సమయం ఇచ్చింది. ఈ లెక్కన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంట్ స్థానంలో 2 నియోజకవర్గాలు కొత్తగూడెం, అశ్వారావుపేట ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మరో 3 నియోజకవర్గాలు ఇల్లందు, పినపాక, భద్రాచలం ఈ 3 నియోజకవర్గాలు కూడా మహబూబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంటాయి. ఈ నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతానికి పోలింగ్ ముగిసింది. అయితే 3 గంటల వరకు మాత్రం 42.32% పోలింగ్ నమోదైంది జిల్లా వ్యాప్తంగా చూస్తే. అదేవిధంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చూస్తే మాత్రం 63.67% పోలింగ్ నమోదైంది. ఇంకా ఇక్కడ మరో 2 గంటల పాటు అంటే సాయంత్రం 6 గంటల వరకు ఖమ్మం పార్లమెంట్లో పోలింగ్కు అవకాశం ఉంది. నియోజకవర్గాల వారీగా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే పోలింగ్ ముగిసినందున ఒకసారి నియోజకవర్గాల వారీగా మనం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ పరిశీలిస్తే పినపాక నియోజకవర్గంలో 60.68%, అదేవిధంగా భద్రాచలం 60.58%, ఇల్లెందులో 61.86%, ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న కొత్తగూడెం నియోజకవర్గంలో 60.92%, అశ్వారావుపేట నియోజకవర్గంలో 68.88% పోలింగ్ నమోదైంది. అంటే జిల్లా వ్యాప్తంగా 62.32% పోలింగ్ నమోదైంది. 4 గంటలకు పోలింగ్ పూర్తిగా ముగిసింది. అయితే పూర్తి స్థాయిలో పోలింగ్ మరో 2 గంటల్లో ఎంత నమోదైంది, ఎంత స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారనేది కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మాత్రం ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కూడా కొంత ఎండ తీవ్రత కావచ్చు, ఈ రకరకాల కారణాలు కావచ్చు, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు మాత్రం కనిపించడం లేదని చెప్పాలి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లు త్వరితగతిన తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్తున్న పరిస్థితులు మనం చూడవచ్చు. జిల్లా వ్యాప్తంగా 2 జిల్లాల్లో చూస్తే కొన్ని చోట్ల అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు కూడా జరిగాయి. రాజకీయ సంబంధించిన ఘర్షణలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఎటువంటివి జరగలేదు. కానీ కొంతమంది గ్రామస్తులు కొన్ని మండలాల్లో తమ సమస్యలు పరిష్కరించలేదని ఓటు హక్కు వినియోగించుకోబోమని చెప్పి తేల్చి చెప్పారు, బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు జోక్యం చేసుకొని ఆయా గ్రామాలకు సంబంధించిన ఓటర్లు కావచ్చు, స్థానిక నాయకుల సహాయంతో వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఓటు హక్కు వినియోగించుకునేలా పురమాయించారు. ఇందులో భాగంగా ఇల్లెందు నియోజకవర్గంలో 2-3 చోట్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. గుండాల మండలం పెద్దతోగు గ్రామంలో తమ ఊరి ఓటరు గ్రామానికి రహదారి వేయాలని చెప్పి పోలింగ్ బహిష్కరించారు. అధికారులు చర్చించి తర్వాత వాళ్ళందరినీ కూడా పోలింగ్లో పాల్గొనేలా చేశారు. అదేవిధంగా ఇల్లందు మండలంలోని మరో గ్రామంలో కూడా ఇల్లందు మండలం లచ్చగూడెం పంచాయతీలో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో సమస్యలు పరిష్కరించలేదని గతంలో కూడా ఒకసారి పోలింగ్ను బహిష్కరించారు. ఈసారి కూడా పోలింగ్ను బహిష్కరించడంతో ఎన్నికల అధికారులు వాళ్ళతో చర్చించి మళ్ళీ పోలింగ్లో పాల్గొనేలా చేశారు. దీంతో మళ్ళీ అక్కడ పోలింగ్ ప్రారంభమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఏన్కూరు మండలంలో 2 చోట్ల స్థానికులు పోలింగ్ను బహిష్కరించారు. ఆ తర్వాత ఎన్నికల అధికారులు వచ్చి వాళ్ళతో మాట్లాడి చర్చించి ఎన్నికల్లో పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేలా చేశారు. మాదారం సంబంధించిన గ్రామస్తులు తమ పొలాలకు వెళ్లే దారిలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా ప్రజాప్రతినిధుల వద్ద, అధికారుల వద్ద మొరాయించుకున్నప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు. మాకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి అని చెప్పి ఓటు హక్కు వినియోగించుకోబోమని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్వయంగా
చొరవ చూపి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ప్రస్తుతం పోలింగ్ అక్కడ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు 60% పోలింగ్ కూడా ఆయా గ్రామాల్లో కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ చూసినా పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఎక్కడ కూడా రాజకీయపరమైన ఇబ్బందులు లేకుండా కూడా పోలింగ్ జరగడంలో అటు పోలీసు యంత్రాంగం కావచ్చు, ఇటు అధికార యంత్రాంగం చూపిన చొరవ ఫలించిందని చెప్పవచ్చు. ఇక్కడ ఒకసారి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా 35% పోలింగ్ సత్తుపల్లి నియోజకవర్గంలో నమోదైంది. అదే ఇప్పటివరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా 50% పోలింగ్ దాటిన పరిస్థితి ఉంది. ఒకసారి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే ఖమ్మం అసెంబ్లీలో 51, అదేవిధంగా పాలేరులో 67, మధిర 68, వైరాలో 67, సత్తుపల్లిలో 67, కొత్తగూడెంలో 60%, అశ్వారావుపేటలో 68% పోలింగ్ నమోదైంది. జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా అశ్వారావుపేటలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా మరో గంటన్నర అంటే ఖమ్మం పార్లమెంటు పరిధిలో మొత్తం సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్కు అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్ళీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల తాకిడి క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ గంటన్నర పాటు కూడా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఓవైపు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఎక్కువ ఎండ తీవ్రత దృష్ట్యా పోలింగ్ కేంద్రాలకు జనం తరలి రాలేదు. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి కొంతమేర పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న నేపథ్యంలో గత ఎన్నికల్లో అంటే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఖమ్మం లోక్సభ స్థానంలో మొత్తం 75% పోలింగ్ నమోదైంది. ఈసారి అంతకన్నా ఎక్కువగా నమోదవుతుంది, ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతుంది అని కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది, సజావుగా కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇదే రకంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేలా అధికార యంత్రాంగం మాత్రం చర్యలు తీసుకుందని చెప్పాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.